మీ ప్రొఫైల్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చాలా ఐపీస్ ఉన్నాయి మీ దగ్గర, హోమ్ గ్రోన్ ఇవి కామిక్స్ ఉన్నాయి మీ దగ్గర, అండ్ యువర్ ఇంటూ చాలా చిల్డ్రన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా రన్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్. మీకు ఫిలిమ్స్ లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏంటండి? సార్ ఇప్పుడు మా గోల్ ఏంటంటే అండి, ఫస్ట్ మాకు ఇన్ ద లాంగ్ రన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి మేము చేసే వర్క్లో పిల్లలకి ఎక్కువ మటుకు ఫోకస్ చేసే సినిమాలు యానిమేషన్ తీస్తున్నాం, కార్టూన్స్ బేసికలీ అనేది. అది మేము ఎక్కువ మటుకు ఫోకస్ చేసి లాస్ట్ 20 yearsకి అవే చేస్తున్నాం. 6 యానిమేషన్ ఫిలిమ్స్ మేము తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో రిలీజ్ చేసాం. అవన్నీ చేశాక మాకు అర్థమైంది ఏంటంటే అండి, మనకి ముఖ్యంగా ఇండియాలో ఆడియన్స్ వచ్చేది ఫిలిమ్స్కి. లైవ్ యాక్షన్ ఎక్కువ ఉంటే పబ్లిక్ వస్తారు. సో రేపు మేము తీయబోయే ఫిలిమ్స్ ఎక్కువ మటుకు పిల్లలకి ఫ్యామిలీ పరమైన సినిమాలు తీయాలనుకుంటున్నాం. అది తీయాలంటే ఫస్ట్ ఇలాంటి సినిమా తీస్తే మాకు కూడా ఇండస్ట్రీ గురించి అర్థమవుతుంది. ఎక్కువ మటుకు టుడే ఆడియన్స్కి ప్రిఫరెన్స్ ఏంటి, యూత్ ఆడియన్స్, మెయిన్ సినిమా గోయింగ్ ఆడియన్స్ అనే ఏజ్ గ్రూప్ 18 to 40. ఈ ఏజ్ గ్రూప్లో ఎలాంటి సినిమాలు చూస్తున్నాం ఇవన్నీ రీసెర్చ్ చేసి వి ఫెల్ట్ ఇలాంటి జానర్ విల్ బి బెస్ట్. యాక్చువల్గా టెలివిజన్ స్పేస్లో మీరున్న సెగ్మెంట్లో అసలు కాంపిటీషన్ చాలా తక్కువ, యునిక్ స్పేస్, అది కాంపిటీషన్ తక్కువ కదా. అలాంటిది ఈ ఫిలిమ్స్లో అంటే ఇట్స్ వెరీ రిస్కీ బిజినెస్. దీంట్లోకి రావడానికి కారణం ఏంటి సార్? ఫిలిమ్స్ కన్నా యానిమేషన్ ఇంకా రిస్కీ బిజినెస్. అది ఎందుకంటే యానిమేషన్లో ఆల్మోస్ట్ మా ఆఫీస్లో 700 మంది పనిచేస్తున్నారండి. ఎనీథింగ్ ప్లాన్ అటు ఇటు అయితే 700 మంది ఫ్యూచర్ మీద డిపెండ్ అయ్యే ఇది. సో అందుకనే మేము చాలా డీప్గా ఆలోచించి వి థాట్ ఇలాంటి మనం ఈ ఇండస్ట్రీకి వస్తే బలంతో రావాలి, లాంగ్ టర్మ్ ఉండాలి అనే వచ్చాము. అండ్ ఇవాళకి ఉన్న డెఫినెట్లీ ఎనీ బిజినెస్ ఇస్ రిస్కీ అండి. ఫిల్మ్ బిజినెస్ అయినా కానీ ఏదైనా రిస్కీయే. ఇప్పుడు మాకున్నది నాలెడ్జ్ ఎక్కువ మటుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము ఫ్రమ్ క్రియేటివ్ పీపుల్, ఎస్పెషలీ రైటర్స్, టెక్నీషియన్కి మాకు చాలా గౌరవం, రెస్పెక్ట్. యాక్టర్స్కి అందరికీ, ఎందుకంటే వాళ్ళు పడే కష్టము అందరికి అర్థం కాదండి. అండ్ వీ నీడ్స్ పీపుల్, మా లాంటి కంపెనీస్ హ్యావ్ టు ఎంకరేజ్ ఇలాంటి టాలెంట్ అండి. అండ్ మా గోల్ ఏంటంటే ఫ్రమ్ కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని వీ వాంట్ టు బీ షూర్, ఫ్రమ్ నాట్ ఓన్లీ యాక్టర్స్, డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, న్యూ కమింగ్, అప్కమింగ్, ఆల్ ఎనీ టాలెంటెడ్ పర్సన్ మేము ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అబ్బూరావు గారు. సార్, నరేష్ గారిని ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎవరు అడిగినా సరే అడిగే క్వశ్చన్ ఏంటంటే కామెడీ సినిమాలు ఎందుకు చేయట్లేదండి అని అంటారు. ఆయన చెప్పే ఒక ఆన్సర్ ఏంటంటే జనాల్లో సెన్సిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది, ఇప్పుడు ఈజీగా మనోభావాలు అనేవి హట్ అయిపోతున్నాయి, కామెడీ చేయడం అనేది చాలా రిస్క్ అయిపోయింది, ఒకప్పట్లో లేదు అని చెప్పేవారు. ఇలాంటి స్క్రిప్ట్ రాసేటప్పుడు, డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫ్యాట్ షేమింగ్ అనో లేకపోతే ఈ మ్యారేజ్ షేమింగ్ అనో రకరకాల కాన్సెప్ట్లో అందరి మనోభావాలు హట్ అవుతున్నాయి ఇప్పుడు బయట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో హీరో మనోభావాలు దెబ్బతింటండి. మేమిద్దరం కూర్చున్నప్పుడు అసలు అలాంటివి లేకుండా ఫన్ ఎలా చేయాలి అన్న దాని మీదే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేశాం. అండ్ చాలా సెన్సిటివ్గా చిన్నది ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే దాంట్లో వచ్చే ఫన్ వేరు. మోర్ దాన్ ఏ డైలాగ్, ఒక సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్లో ఎలాంటి మాట అయినా పలికేస్తుంది, చిన్న ఫన్ క్రియేట్ చేసేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ కథలో ఉంటాయి కాబట్టి మాకెంత కష్టం అవ్వాల. కాకపోతే కొత్త ఏంటి అన్న ఒక్క పాయింట్ దగ్గర ఎక్కువ ఆలోచించాం, ఎక్కువ వర్క్ చేసాం. నరేష్ గారు, మీరు ఇందాక ఆ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే వరుసగా కామెడీ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, వరుసగా ఏంటంటే సీరియస్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. మీరు ఒకటి ఏంటి మంచి స్ట్రాటజీ ఏంటని ఏదన్నా ఐడియా వచ్చిందా మీకు? అంటే ఎక్కువ సీరియస్ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు కామెడీ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీయా? కామెడీ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ అనుకుంటున్నారు? అలా అని కదండి, ఎక్కువ ఒకటే చేస్తే మీరే అంటారు ప్రతిసారి. అంటే నేను దాదాపు 50 సినిమాలు చేశాను. నాంది బిఫోర్ వరకు అన్ని కామెడీ సినిమాలు చేశాను. ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు ట్రై చేయరా, కొత్తగా చేయరా అని మీరే అడిగారు అప్పుడు. అంటే అంతేనండి, అంటే ప్రాబ్లీ అంటే ఈ 3 సంవత్సరాలు సీరియస్ గా చేసిన సినిమాలు 3ఏనండి.
అదేదో నేను అంటే టైం తీసుకున్నాను కానీ సంవత్సరం ఉంది. కానీ జనాలకి అంటే మనందరికీ ఏంటంటే తెలియకుండా ఆ నాంది తర్వాత నేను ఒక 5-6 సినిమాలు సీరియస్ సినిమాలు చేసాను అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలా మంది అడుగుతుంటారండి. బట్ అదే నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తానండి. ఇవాళ కితకితలు ఉన్న సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు. అంటే ఒకళ్ళ కలర్ గురించి మాట్లాడకూడదు, ఒకళ్ళ గురించి అంటే ప్రతి దానికి చాలా సెన్సిటివ్గా ఉన్నాం. సో సెన్సిటివ్ అంటే బయట ఎవరిని ఇబ్బంది పడకుండా కామెడీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అందుకనే టైం తీసుకుంటున్నాను. కామెడీ స్క్రిప్ట్లో ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ కామెడీ. అంటే నాకు ఇన్ఫాక్ట్ సీరియస్ సినిమాల కంటే కామెడీ సినిమాలు అయితే నెంబర్ ఆఫ్ డేస్లో తక్కువలో కూడా అయిపోతుంది. అలా అని కాకపోయినండి, అంటే వచ్చే కామెడీ మంచిది ఉండాలండి. అంటే నాకు ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది కథలు చెప్పారు, ఎక్కడో తెలియకుండా స్పూపులు చేస్తాం, లేకపోతే ప్యారడీలు చేయటం, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు రాయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఎలా కాకుండా అంటే నాకంటూ నేను ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాను, మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే కామెడీ సినిమా అంటే ఫ్యామిలీస్ నలుగురు వస్తారు, 4 టికెట్లు ఎగుతాయి. సో ఎవరిని ఆ నలుగురు పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దాంట్లో హెల్దీ కామెడీ ఉంటే చేద్దామని ఫిక్స్ అయ్యానండి. డైరెక్టర్ మళ్ళీ అంకం గారు, అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ బికాస్ ఆ ఒక్కటి అడక్ అన్నది ఒక లెజెండరీ డైరెక్టర్ని ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అది. ఆయన కథ కోసం ఎంత కష్టపడ్డారు. ఆ రోజున ఏవిఎంకి చేశారు, ఏవిఎం లాంటి బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నౌ దట్ ఎన్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ ఈస్ కమింగ్ త్రూ దిస్ ఫిల్మ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు యాజ్ ఎ డైరెక్టర్ మల్లి గారు, మీరు ఇప్పుడు అలాంటి ఒక అంత పెద్ద హిట్ ఆ రోజున ఈవి సత్యనారాయణ గారికి అది 4వ సినిమా, చాలా పెద్ద హిట్. ఏవిఎం ప్రొడక్షన్స్, ఇళయరాజా గారి మ్యూజిక్, చాలా సో మచ్ వెంట్ బిహైండ్ దట్ ఆ ఒక్కటి అడుక్కు సినిమా. ఇప్పుడు మీరు ఈ సినిమాని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ టైటిల్తో చేసినప్పుడు మీకు అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? దీనికి టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? జస్ట్ యూ వాంటెడ్ టు రిపీట్ దట్ హిట్ బజ్ అబౌట్ ది టైటిల్? కాదు సార్, ఇది యాక్చువల్ కథకు సంబంధించింది. కథకి కావాలి కనుక 100% పెట్టవలసి వచ్చింది. ఈవీ గారిది ఆ టైటిల్ని ఎన్హాన్స్ చేసినట్టే ఉంటుంది తప్ప దానికి కించపరిచే విధంగా మాత్రం ఉండదు. ఓకే, కాదంటే ఈ కథను మీరు రాసుకున్నప్పుడు ఇన్ జనరల్ గా దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? లేదండి. లేదా? లేదు. అంటే ఇది ఫస్ట్ నుంచి అనుకోలేదండి, ఆ ఒకటి టైటిల్ ఫస్ట్ నుంచి అనుకోలేదండి. అంటే దాని తర్వాత కూర్చుని ఎలాంటి టైటిల్ పెడదాం అని ఆలోచిస్తుంటే, అంటే జనరల్గా పెళ్లి కానివాడిని పెళ్ళి ఎప్పుడని అడుగుతారు, లేదంటే చదువు పూర్తి అయిపోయినట్టు ఎప్పుడు జాబ్ చేస్తున్నాం, ఏం కొత్తగా ఎప్పుడు సెటిల్ అవుతున్నాం, సో పెళ్ళి అయిపోయిన వాడిని పిల్లలు ఎప్పుడు, సో ఎన్ని అడుగుతుంటారండి జనరల్గా. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామండి, ఎవరిని అడుగుతుంటే చిరాకు అంటే మనకి ఆ ఒకటి అడగంటాం. సో అలాగే ప్రతిసారి హీరో సిచ్యువేషన్ అలాంటిది వస్తుంటుంది. సో దానికి రిలేటెడ్గా ఉంటుందని పెట్టాం కానివ్వండి, లేకపోతే క్యాష్ చేసుకుందాం ఇంకో ఉద్దేశం ఏమి మాత్రం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అందులో ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అందులో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం కానీ అదొక ప్రాసెస్, ఇందులో సెటిల్ అయి పెళ్లి అవ్వకపోవడం అనేది ఒక ప్రాసెస్ అని చెప్పి చిన్న కంపారిజన్ లాంటి డిఫరెన్స్ చెప్పారు మీరు ఈ రెండింటికి మధ్య ఉన్నది. సో ఈ రెండింటికి మధ్యన వాట్ యు రియల్లీ లైక్ అండి? ఇప్పుడు ఈ కంటెంట్ నచ్చిందా, లేకపోతే ఆ కంటెంట్ చేస్తే బాగుంది అనిపించిందా మీకు? ఆ ఒకటి అడుక్కు, జంబలేడు బంబలేడు సినిమాలు ముట్టుకోకూడదంటే ఇప్పుడు, ఎందుకంటే నేను చాలా మంది అడిగారు, మొన్న కూడా ఈ మధ్యన ఎవరు వచ్చి జంబలేడు బంబ మళ్ళీ చేస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఇన్ని క్లాసిక్స్ అండి. సో అంటే చాలా జనాలకు ఇష్టపడిపోయారండి. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉంది ఇప్పటికీ. జంబలేడు బంబ మన బ్రహ్మానందం గారు మేము ప్రతిరోజు నేను చూస్తుంటానండి. సో ఒక్కసారి ప్రేక్షకులకు అంత వెళ్ళిపోయిన సినిమాలు మనం ముట్టుకోకూడదండి. సో అలాంటిది కాదు కానీ, బట్ ఒక టైటిల్ అంటే ఇదివరకు నేను కూడా అహనాపల్లి అంటని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా పెడతాం జరిగింది. గమ్యం శ్రీకాంత్ గారి సినిమా కూడా ఉందండి, మళ్ళీ మా గమ్యం పేరు పెడతాం జరిగింది. సో ఈ సినిమాకి బాగుంటుంది టైటిల్ గా పెడతాం జరిగింది కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదండి. ఓకే, అబ్బు రవి గారు, ఇప్పుడు ఈ సినిమాకి ఎల్బి శ్రీరామ్ గారు డైలాగ్ రాశారు దానికి అప్పుడు, బట్ ఈవి సత్యనారాయణ గారు చాలా వరకు చెక్కున్నారు. అండ్ హాజ్ ఆల్సో అంటే ఎన్కరేజ్డ్ ఎల్బి శ్రీరామ్ గారికి ఆ స్కోప్ ఇచ్చి రాయడానికి. అవన్నీ కూడా ఒక మార్కింగ్, చాలా ఒక న్యూ వెర్షన్, న్యూ కాయినింగ్. ఆ డైలాగులన్నీ చాలా విచిత్రంగా జనాలను ఊపేసేశారు ఆ ఒక్కటి సినిమాలో. ఇందాకలా మన యాంకర్ అనుష్ గారు, మంజుష్ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా న్యూ వెర్షన్ ఏమైనా పట్టుకొస్తున్నారా ఈ డైలాగుల్లోని? కాయినేజెస్ కానీ, లేకపోతే ఆయన మార్క్, చిన్న మార్క్, ఈవి సత్యనారాయణ గారి మార్క్ కనిపించేటట్టుగా? ఆయన చెప్పింది నేను చెప్తాను. ఆయన స్టైల్ని టచ్ చేయకూడదండి. ఈవి గారిది ఒక ప్రత్యేకమైన శైలి. అంటే ఆ స్పాంటేనిటీ కానీ, నాకు హలో బ్రదర్ కానీ, ఇంకోటి కానీ, అంటే గోడ మీద నాగార్జున గారు ఎక్కుతారు, అల్లుడు గారు అంటే, అల్లుడు గారా అయితే మామూలు
ఇది ఎవడు రాయలేడండి. ఆయన శైలి పట్టుకోవాలనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అది టైగర్, అది అంతే. మనం తోలు కప్పుకోవాలి, తోలు ఎప్పుడు కప్పుకోకూడదు. ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా ఎంత కావాలో అంతే రాసాం. ఆయన శైలిని టచ్ చేయడానికి ట్రై చేయలేదు. ఈ సినిమాకి కావాల్సిందే రాసాం. ఓకే, అల్లరి ఈజ్ బ్యాక్ అంటున్నారు. గుడ్, మేము కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ నాకు ఒక్క డౌట్ ఏంటంటే, ఆ ఒక్కటి అనే టైటిల్ క్లాసిక్ టైటిల్ 32 ఇయర్స్ 92లో ఎప్పుడు వచ్చింది. సో మీ నాన్నగారు చేసింది. సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడక్కని వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదా ఆ టైటిల్ని? ఇప్పటి వరకు దాన్ని అలా వదిలేశారు. ఆ క్లాసిక్ ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే దాన్ని రీచ్ అవ్వాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇది అందండి ఏంటి అదే నా హక్కు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చిన్న ఏమాత్రం చిన్నదైనా నార్మల్ గా ఏ టైటిల్ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదండి. మనం కొత్తగా టైటిల్ పెట్టింది ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని చాలా కష్టపడ్డామని డిస్కషన్ కూడా జరిగిందండి. రవి గారు నేను అందరు కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి. సో బట్ డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గదండి. సో డెఫినెట్ గా పేరును కాపాడతాం, నాన్నగారి పేరును కాపాడతాం, ఆ టైటిల్ ని కాపాడతాం. టీజర్ వరకు చూస్తే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కోసం అనే ఉంది. ఇలాంటి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాము. దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు? డైరెక్టర్ గానే కానీ మీరు కానీ చెప్పచ్చు. అంటే కొత్తగా చూపించడానికి అంటే ఇప్పుడు జనరల్ గా పెళ్లి కాని ప్రసాద్లో నేను బ్యాంక్ లో పనిచేస్తుంటాడు, కానీ వీడు పనిచేసే చోట మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తాడు. వీడందరూ పెళ్లి చేస్తుంటాడు కానీ వీడికి పెళ్లిళ్ళు అవ్వవు. సో దాంట్లో వచ్చే ఫన్ అండి. సో అది ఇప్పుడు నేను దీని గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను, ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి, అప్పుడు మాట్లాడతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ గారు. చెప్పండి సార్. అయితే మీ సినిమాలన్నీ ఈ 3 సినిమాలకు ముందు వచ్చిన సినిమాలని కూడా యు ఆర్ నోన్ ఫర్ స్లాప్స్టిక్ కామెడీ. ఎక్కువ సార్లు సిచ్యువేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు, స్లాప్స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది. సడన్లీ ఇఫ్ యూఆర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సిచ్యువేషనల్ కామెడీ, వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్? ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు, ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు. ఈ 3 సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా, ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది. సో షుడ్ హ్యావ్ బాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా? అంటే అదేనండి, ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్. స్పూపులు ఇది వరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడట్లేదండి. అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హాస్ టు బి, అంటే ఆ రైటింగ్ నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు నేను ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ అలా అయిపోయిందంటే, ఒకప్పుడు డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ఇవాళ అలా కాదండి. కల్లోకి మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే అలా మాట్లాడుకుంటాం, మన మదర్తో మాట్లాడినప్పుడు, మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్ గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్ గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్ అంటే నీట్ గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్ స్టిక్ అన్నారు. స్లాప్ స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నవ్ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి, రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్. సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది. సో అలా చేయడం జరిగిందండి. సార్ గుడ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా స్లాప్ స్టిక్ చేసినా కూడా కొంచెం ఇది అవుతుందండి. సో ఐ హావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ అండి. కూల్ సార్. డైరెక్టర్ గారు మల్లి గారు, టైటిల్ గురించి ఇప్పుడు చాలా మంది అడిగారు, చెప్పారు మీరు క్లాసిక్ కి దీనికి సంబంధం లేదు. ఒక థింగ్ ఏంటంటే, క్లాసిక్ టైటిల్స్ ని రెండోసారి వాడినప్పుడు 99% రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్ గానే వచ్చింది సార్. అది సెంటిమెంట్ అయిండొచ్చు. సో ఎస్పెషల్లీ ఏంటంటే లేడీస్ టైలర్ కానీ ఇలాంటి సినిమాలని టైటిల్స్ వాడినప్పుడు రిజల్ట్స్ ఏ ఆశించినంతగా లేవు. మీరు అంటే నరేష్ గారికి ఓకే, ఎందుకంటే నరేష్ గారు సినిమా పుల్ ఆఫ్ చేస్తారు, నరేష్ గారికి తర్వాత చాలా సినిమాలు ఉంటాయి, ఆబ్వియస్ గా ఇంకా 4 సినిమాలు ఉన్నాయి పైప్ లైన్ లో. మీరు యాజ్ ఎ డెబ్యూటెంట్ డైరెక్టర్ గా మీకు ఎక్కడో పాయింట్ లో కొంచెం అన్న భయం వేసిందా? అంటే ఎందుకు క్లాసిక్ టైటిల్ ఎందుకు టచ్ చేస్తున్నాం, మనం వేరే ఏదైనా టైటిల్ వెళ్ళిపోదాం కదా సింపుల్ గా అని అనిపించిందా, లేదంటే ఈ టైటిల్ కావాలి అని మీరే కోరుకున్నారా? బేసిక్ గా ఆ స్టోరీకి సంబంధించిన వరకు స్టోరీ కావాలనిపించింది, ఈ టైటిల్ కావాలనిపించింది. అలాగని చెప్పేసి క్లాసిక్ టైటిల్ మనం ఎంతవరకు అంటే చిన్న భయం అయితే ఉంది, ఏంటి మనం రీచ్ అవుతాం లేదా అని.
బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో కరెక్ట్ యాప్ అని ఫిక్స్ అయ్యి ఈ టైటిల్కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు. సార్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా పోస్టర్ నుంచి, టైటిల్ నుంచి పోస్టర్లు కూడా తాళి కట్టుకొని పరిగెత్తుతూ నిన్న రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ఇవాళ టీజర్లో పాట, సాంగ్. అయితే నేను టీజర్ చూసిందా, చిన్న లెంగ్త్ క్వశ్చన్ కదా, చిన్న చేస్తా. టైటిల్లో ఇంగ్లీష్ మన వేసాడు కదా, కలం పెట్టింది, ఆ పట్టింది, డబ్బులు పెట్టి, ఆ తెలుగులో రాస్తే బాగుండేది అనిపించింది నాకు. అంటే చదివడానికి కూడా ఆ పేర్లు అవి నాకు అనిపించింది సార్. ఇక్కడ అది కూడా డిస్కస్ చేస్తే, అంటే మనం లిరికల్ వీడియో ఇంగ్లీష్ లో రాస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది తెలుగు చేస్తే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎయిదర్ మొత్తం తెలుగులో రాయాలి, లేకపోతే మొత్తం ఇంగ్లీష్ లో రాయాలండి. సో అందరికి, అంటే చాలా మందికి, అంటే మన ఇప్పుడు అంటే 90% మన తెలుగు వాళ్ళందరూ అక్కడ చాలా అబ్రాడ్ లో కూడా సెటిల్ అయి ఉన్నారండి. సో వాళ్ళకి రీచ్ ఉంటుందని, వాళ్ళకి తెలుగు వచ్చు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు బాగా. అంటే అక్కడ మనకి రాదంటారు అలానే కదా. ఇప్పుడు బాగా అంటే మనం తెలుగు కాకుండా అంటే వేరే భాషల్లో కూడా చూసే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మార్కెట్ స్పాన్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ అవైలబుల్ ఉంది కాబట్టి, సో వాళ్ళకు కొంచెం రిలేటబుల్ గా ఉంటుందని ఇంగ్లీష్ లో రాయటం జరిగిందండి. మీరు అన్నట్టు సినిమాలు మాత్రం తెలుగులోనే ఉంటుంది. ఓకే, ఇంకోటి మీకు రిలేటెడ్, ఇప్పుడు అల్లరి బ్రాండ్ నుంచి బయటపడాలని చాలా సార్లు ట్రై చేశారు. నాది ఎప్పుడు కూడా నీకు అల్లరి కాదు, నా ఇంటి పేరు మారుతుంది సంథింగ్ ట్యాగ్, కానీ మారలేదు. దాని మీద మీ అసలు ఒపీనియన్ ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉంది? సార్ నేను అల్లరి ఎప్పుడు తీసేస్తాను, నేను ఎప్పుడు అనలేదు. ఆ సినిమాకి విజయ్ కనకమాలి ఏమన్నాడంటే, నాకు అల్లరిని పెట్టండి సార్, ఓన్లీ నరేషన్ పెడతాను. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి. ఒకసారి చాలా సినిమాల్లో కొంత నరేషన్ పెడతారు, కొంత అల్లరి నరేషన్ పెడతారు. నేను ఏ రోజు ఫోన్ చేసి వాళ్ళకి నాకు అల్లరి నరేషన్ రాయండి, లేకపోతే అల్లరి తీసేయండి అని ఎప్పుడు అనలేదండి. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ సినిమానే నా ఇంటి పేరు అయిపోయింది. నేను 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అల్లరి నరేషన్ అంటారంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకు. డెఫినెట్గా అది మాత్రం తీయనండి, అది ఉంటుంది అల్లరి. హీరోయిన్ గారు, ఈ హీరోతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈయన పొట్టిగా ఉన్నాడు అనిపించిందా, మీకు పొడిగా ఉన్నాడు అనిపించిందా? ఈక్వల్గా అనిపించింది అండి. అంటే ఐ టు ఐ డైలాగ్ చెప్పడం చాలా నచ్చింది. అంటే అలాంటి కాదు, ఐ థింక్ యునో జనరల్ గా ఒక ఆఫ్ సెట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఆన్ సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. బోత్ ద ప్లేసెస్ వీ హ్యాడ్ సచ్ గుడ్ interactions and relationship, and I think that's beautiful to have. Adi rare, and I'm glad that I had that. Arya, I'll just add one more thing. Me previous ఒకసారి మన ఇంటరాక్షన్ అప్పుడు ఆస్క్ యూ, అంటే జాతిరత్నాలు ఇంపాక్ట్ ఈస్ సో హై, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు సీ ఇన్ సిమిలర్, అంటే చిన్న ఒక మైండ్లెస్ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్ లో చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. దట్స్ వాట్ యూనో, చాలా మీమ్స్ లో కూడా యువర్ పాపులర్ ఫర్ దట్ యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్ లో అది ఎప్పుడు టర్న్ అప్ కాలేదు. అంటే యాజ్ అన్ యాక్టర్ గా మీకు చేసిన రోలే మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్ గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ యూనో డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ హ్యావ్ యాక్చువల్లీ డన్ ఇన్సైడ్ దిస్ ఫిల్మ్? అంటే ఆబ్వియస్లీ ఇట్స్ డిఫరెంట్ అండి. ఇట్స్ నాట్ అ మైండ్లెస్ గర్ల్, ఐ కెన్ సే దట్ ఫర్ షూర్. అమ్మాయి చాలా స్మార్ట్, అమ్మాయి చాలా యునో షీ హ్యాస్ హర్ ఓన్ ఎయిమ్స్ అండ్ గోల్స్. అంటే డెఫినెట్లీ జాతిరత్నాలు లాగా లేదు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది, అంటే జస్ట్ ఇఫ్ ఐ డన్ సంథింగ్ ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డూ నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఇస్ కామెడీ. అండ్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, ఇట్స్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో ఆబ్వియస్లీ ఐ లవ్డ్ ఇట్, కానీ మేబీ ఐల్ వెయిట్ ఫర్ ద రైట్ స్టోరీ టు బ్రింగ్ బ్యాక్ దట్ సైడ్ ఆఫ్ the character again. Cool, and all the best. Producer garu, sir actually in that already అడిగారు మిమ్మల్ని, అంటే యానిమేషన్ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ లో మీరు యానిమేషన్ ఇస్ ఆల్సో మోర్ టఫ్ అని చెప్పారు. బట్ యానిమేషన్ లో ప్రధానంగా గా ఏంటంటే మీరు ఒక 2D ఫిల్మ్ అయినా 3D ఫిల్మ్ అయినా 2 గంటలు స్టోరీ బోర్డ్ చేసుకుంటే మీకు సినిమా ఎలా ఉండదో అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఇంకా కామెడీ డోస్ పెంచాలా, ఇక్కడ ఏం చేయాలి అనేది, యానిమేషన్ ఎట్లా చేయాలి అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు కరెక్ట్ ఈజ్ ఈజీ యాక్చువల్లీ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్. బట్ సినిమాలు అలా కాదు, రాసినప్పుడు ఒకలా ఉంటాయి, తీసినప్పుడు డైరెక్టర్ విజన్ ఇంకోలా ఉంటుంది, ఫైనల్ గా దాన్ని యాక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు అనుకున్న సీన్లు కొన్ని పొందొచ్చు, కొన్ని పొందకపోవచ్చు. ఎడిటింగ్ డబుల్ మీద టోటల్ ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాట్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్, అండ్ యాజ్ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ యానిమేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, did you brought any అంటే new pipeline kind of thing into filmmaking, or like you went with the existing whatever orthodox procedure here that is being implemented from ages?
వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ అండి, సిన్స్ ఈ ఇండస్ట్రీకి నేను న్యూ కాబట్టి ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఐ వాంటెడ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక డిఓపి షాట్ ఎలా పెడతారు, ఒక డైరెక్టర్ ఎలా తీస్తారు, ఒక యాక్టర్ ఆ స్క్రిప్ట్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది ఫస్ట్ అఫ్ కోర్స్ రైటర్ గారు చెప్తారు, ఎలా సీన్ ఎలా ఉండాలి డిస్క్రైబ్ చేస్తారు. ఆ సీన్ తగ్గట్టు డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆ సీన్ని రాసిన దానికన్నా బెటర్ తీస్తారు. మంచి యాక్టర్ ఏం చేస్తాడు, దాన్ని ఇంకా బెటర్ చేస్తారు. ఇప్పుడు యానిమేషన్లో మాకున్న లిమిటేషన్ ఏంటంటే, మా ఇమాజినేషన్ దాకే లిమిటేషన్, యానిమేటర్ ఏం చేస్తున్నాడు అదే లిమిటేషన్. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు స్టోరీ బోర్డ్ చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ కూడా సినిమా తీసాక మనం చూస్తే తెలుస్తుంది ఏది మిస్సింగ్ ఉన్నాయో, కామెడీ మిస్సింగా, సాంగ్ మిస్సింగా, ప్యాచ్ వర్క్లో ఇది మిస్ అయిందా, కంటిన్యూటీ మిస్ అయిందా. సో కొన్ని డేస్ యాడ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో టెక్నికల్గా చూడాలంటే ఈ సినిమాకి ఆల్రెడీ మా టెక్నీషియన్స్, మా డిఓపి సూర్య గారు అవుట్ స్టాండింగ్గా తీశారు ఫిల్మ్ని. అండ్ కోర్స్ యాక్టర్స్ అందరూ టాప్ యాక్టర్స్ కాబట్టి మాకు అక్కడ యాక్టింగ్ విషయాల్లో మేము అనుకున్న దానికన్నా బెటర్ చేశారు. సో అక్కడికి ఇష్యూ రాలేదు. సో ఓవరాల్గా మాకు ఎక్కడ టెక్నాలజీ యూజ్ చేయాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ స్టోరీ విత్ అ మెసేజ్ ఇన్ ఇట్. సో ఓవరాల్గా స్టోరీ బ్యూటిఫుల్గా వచ్చింది, టెక్నీషియన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు, యాక్టర్స్ బ్యూటిఫుల్గా చేశారు. సో మాకు ఎక్కడ అంత అవసరం పడలేదండి టెక్నాలజీ వైజ్. బట్ ఫ్యూచర్ సినిమాల్లో తప్పకుండా మేము టెక్నాలజీ హై ఎండ్ ఫిల్మ్స్ చూస్తారు మా బ్యానర్ నుంచి. అండ్ టెక్నికలీ వెరీ హై ఎండ్ ఫిల్మ్స్ తీయాలని మేము కోరుకుంటున్నాం. కూల్ సార్, ఆల్ ది బెస్ట్. నరేష్ గారు హాయ్ అండి, ఐఎమ్ బబిత. యాక్చువల్లీ ఇంతకు ముందు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మీరు సినిమాలు చేసేవాళ్ళు, అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా యు గాట్ లైక్ తేజ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు మీరు సినిమాలు చేస్తూ ఉంటే. కానీ ఇప్పుడు మీరు చాలా చూజీ అయిపోయారు, ఎందుకు? లేదండి, అంటే కోవిడ్ తర్వాత అందరూ కొంచెం స్లో అయ్యామండి మళ్ళీ. బట్ ఈ సంవత్సరం ఐ విల్ హ్యావ్ 4 రిలీజెస్ అండి. అంటే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఓన్లీ 1 రిలీజెస్ అండి. దిస్ ఇయర్ అగైన్ ఐల్ బి మై ఓల్డ్ సెల్ఫ్ అండి. సో ఆల్రెడీ నా స్వామి రంగ రిలీజ్ అయింది, ఇప్పుడు ఇది సమ్మర్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకా 2 సినిమాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్లో పడతాయి. మళ్ళీ విల్ సీ దట్ పాత నరేషన్ మళ్ళీ చూస్తారు త్వరలో. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫారియాజీ. యాక్చువల్గా మీరు పనిచేసిన నవీన్ పొలిశెట్టి గారు కానీ ఇప్పుడు నరేష్ గారు కానీ వీళ్ళిద్దరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, ప్లస్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజ్ చేయగలరు కదా. సో ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం మీకు చాలా టఫ్ అనిపించింది? ఎందుకు సార్ అలా గొడవ పెట్టుకున్నారు? లేదు సార్, ఒక ఐ థింక్ అంటే మీరు చూసి కదా సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో కూడా. నేను చూసి కాదండి, నేను అంటే ఏ సిచ్యువేషన్ లో ఏ క్యారెక్టరిస్టిక్ బాగుంటుంది నేను అదే అబ్జర్వ్ చేస్తా ఫస్ట్, నచ్చితే అబ్జర్వ్ చేసేస్తా. సో నవీన్ నుంచి వేరే క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేశాను, నరేష్ గారి నుంచి వేరే టైమింగ్. అంటే ఒక సీన్ లో నేను థియేటర్ చేశాను, కానీ ఒక చిన్న సీన్ లో ఒక చిన్న డైలాగ్ కామెడీ ఏదో లైన్ ఉంది, దాంట్లో నాకు చిన్న టిప్ ఇచ్చారు. అంటే అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది నాకు ఇప్పుడు కూడా వేరే ఫిల్మ్స్ లో కూడా హెల్ప్ అవుతుంది. అది నాకు కూడా తెలుసు, కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతారు, లేకపోతే సడన్ గా మీకు కొత్తది అలా అనిపిస్తుంది. సో డిఫరెంట్ పీపుల్ హావ్ డిఫరెంట్ థింగ్స్ టు ఆఫర్ అండి, అలా కంపేర్ చేస్తే అయిపోతుంది. రవి గారు ఇందాక నరేష్ గారు మాట్లాడుతా హెల్దీ కామెడీ గురించి, అన్హెల్దీ కామెడీ అలా ఆ లైన్స్ లో ఒక మాట చెప్పారు ఈవీవి గారు అన్నమాట. యాక్చువల్గా చాలా మంది ఒపీనియన్ ఏంటంటే ఈ ప్యారడీలు, స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు టెలివిజన్లో జబర్దస్త్ అనే షోలో కొంచెం ఎక్కువ అయ్యి, బట్ ఏంటంటే దానికి కూడా ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద, రైటర్స్ మీద కానీ డైరెక్టర్స్ మీద కానీ ఎక్కువ అయ్యి, ఒకప్పుడు జంధ్యాల గారి టైంలో కానీ ఈవీవి గారి టైంలో కానీ అప్పుడున్నంత, ఇప్పుడు ఇందాక నరేష్ గారు అన్నట్టు ఫ్యామిలీ మొత్తం చూసే కామెడీ పోయి అలాంటి కామెడీ ఎక్కువ, మామూలుగానే తక్కువైపోయింది కామెడీ. ఆ తక్కువైపోయిన కామెడీలో కూడా అలాంటి కామెడీ ఎక్కువ ఉంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు కరెక్ట్ గా అర్థం కాదు. లాస్ట్ 2 ఏళ్ళు జబర్దస్త్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పుడు టెలివిజన్ షో గురించి చెప్పను కానండి. ఇప్పుడు ఇదివరకు స్పూఫ్లు
ఓన్లీ మీ సినిమాలో చేస్తేనండి, మా సినిమా ఒకటి రిలీజ్ అయితే 3 నెలల తర్వాత మీ స్పూఫులు చేస్తాం, సినిమా రిలీజ్ అవ్వడానికి 6 months 4 months పడుతుందండి. ఈరోజు ప్రతి వాడి దగ్గర ఫోన్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఫైట్లు చేసేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా స్పూఫులు చేసేస్తున్నారండి. సో మీమ్ అంటే నాట్ ఓన్లీ దాట్ అండి, అంటే మీమ్ పేజెస్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లేకపోతే క్రియేటివ్గా యూట్యూబ్లో కానివ్వండి, చాలా మంది చాలా రకరకాలుగా చేస్తున్నారండి. సో ఎక్స్పోజర్ ఇది వరకు ఓన్లీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉండేదండి. నా ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ దట్ అంటే అది అందరి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అందరు 10 మంది చేసేటప్పటికి 11వ చేసేటప్పుడు బోర్ కొడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఒక సినిమా చూశాడు, ఇవాళ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ రోజు ఫోన్లో రికార్డ్ చేసుకుని దాన్ని స్పూఫ్ చేసి పెట్టేస్తాడు. మేము ఆ సినిమా రిలీజ్ చేసి మా సినిమా షూట్ చేసి ఎన్ని పెట్టేటప్పుడు 6 నెలలు అవుతుందండి. ఇది నేను ఎప్పుడో చేశాను కదా, ఎప్పుడో చూశాను కదా అని జనాల ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా డిఫరెన్స్ అండి. ఒకటి ఏంటంటే అండి, ఒకప్పుడు జంధ్యాల గారు కానీ ఈవీవి గారి సినిమాలు కానీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చూసుంటాం మనం. ఇప్పుడు కూడా టీవీలో వస్తే మనం చూడడానికి రెడీగానే ఉంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కామెడీకి ఆ రీకాల్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. ఫస్ట్ టైంకి బాగుంటుంది, సెకండ్ టైం కూడా కొంతవరకు చెల్తా, థర్డ్ టైంకి మీకు తెలిసిందే కదా రీకాల్ వాల్యూ అనేది పోతుంది. అది నేను అనేది ఏంటంటే ఈ టీవీ కల్చర్ లేకపోతే ఈ ప్యారడీలు, స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగుల మీద ఓవర్ రిలయన్స్ ఎక్కువైపోయి ఆ క్వాలిటీ తగ్గుతుందని అంటారు. డెఫినెట్ గా తగ్గుతుందండి. ఎందుకంటే మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి చూసారా, జంజాల గారు కానీ ఈవి గారు కానీ, వీళ్ళందరి కామెడీ మళ్ళీ చూడండి, వాటన్నిటిలోనూ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చివరి దాకా అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల మనకి ఫన్ వస్తాం, ఆ సిచ్యువేషన్ వల్ల ఫన్ వస్తుంది. ఈ రెండూ లేకుండా కేవలం మాటల మీద డైలాగ్ చేయాలనుకుంటే అది నిలబడదండి. మీరు ఇలా గుర్తు చేసుకోరు. సో క్యారెక్టర్స్ క్రియేట్ చేసినప్పుడు, కథ క్రియేట్ చేసినప్పుడు, సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నిలబడగల కామెడీ రాయగలుగుతాం. లేకపోతే అది ఎంత చెప్పినా నిలబడదు. ఈ టైంలో కామెడీ రాయడం ఈజీ అంటారా? చాలా కష్టం అండి. ఎందుకంటే ఎక్స్పోజర్ లెవెల్స్ మారిపోతున్నాయి, మనం చూసే మీడియం మారిపోతుంది, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకునేది మారిపోతుంది. ఏది పెట్టినా ఫన్ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు ఏది లైక్ చేస్తే అవి వస్తూ ఉంటాయి. దాంట్లో అవన్నీ చూసిన తర్వాత థియేటర్లో నేను నవ్వుకోవాలంటే నా సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉండి మీకు రిలేటబుల్ గా ఉంటే తప్ప, నాకు మీకు అర్థమైతే తప్ప నాకు నవ్వు రాదు. నాకే నవ్వు రాదు, జనం ఎందుకు నవ్వుతారు? రాజీవ్ గారు, థ్యాంక్ యూ. జస్ట్ వన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ దిస్ లాస్ట్ క్వశ్చన్. మీరు నార్మల్గా యూ కేమ్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్, అండ్ యూ హ్యావ్ దట్ లుక్ ఆల్మోస్ట్. ఒక దిలీప్ కుమార్ గారి లాగా సీరియస్గా, ఒక సీరియస్నెస్ అక్కడి నుంచి కార్పొరేట్ సీఈఓ లాగా కూర్చుని ఎక్కడ అసలు నవ్వడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు. అండ్ మోర్ సో మీకు మిమ్మల్ని భయపెట్టారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, రోడ్డు మీద పడిపోతావు జాగ్రత్త అని చెప్పిన వాళ్ళు ఉన్నారని మీకు చెప్పారు. 4-5 సినిమాలు ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకోండి మీరు. బట్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ సీరియస్ హార్ట్ అండ్ ఇట్స్ వెరీ సీరియస్ అవుట్లుక్ టువర్డ్స్ బిజినెస్ అండ్ వెరీ సీరియస్ యాటిట్యూడ్ టువర్డ్స్ మేకింగ్ థింగ్స్ అండ్ ఫాలోయింగ్ థింగ్స్. అసలు ఈ కామెడీ సినిమా మీకు ఎలా నచ్చింది? ఇది చెయ్యాలని మీరు ఎలా అనుకున్నారు? అసలు మీకు ఈ సినిమాకి అసలు సంబంధం లేదన్నట్టుగా నాకు అనిపిస్తుంది. హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ కుడ్ యూ యాక్సెప్ట్ దిస్ స్టోరీ? హౌ కుడ్ యూ చూస్ దిస్? సార్ ఒకటి సీరియస్గా కనిపించుండొచ్చు, సారీ. ఎప్పుడైనా బీర్ తాగుతాం సార్, అప్పుడు ఫన్ కనిపిస్తుంది. ఒకటి సార్, నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీ సార్. ఓకే. మా తాతగారు సి నాగేశ్వరరావు గారు ఈజ్ బిన్ అసోసియేట్ డైరెక్టర్ ఇన్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్, విజయవాహిని ప్రొడక్షన్స్, మాయాబజార్, పాతాల్ భైరవి, అలాంటి చాలా, గుణసుందరి కథ, మల్లీశ్వరి కథ. మా తాతగారు అన్నయ్య గారు, అంటే మా పెద్ద తాత సిఎస్ఆర్ గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. సో మాయాబజార్ లో శకుని, పాతాల్ భైరవిలో కింగ్ రోల్. అయ్యో, ఆయన ఇంట్రడ్యూస్ చేయకండి, మా మీడియాకే ఇన్సల్ట్ అది. ఈజ్ సచ్ ఏ లెజెండరీ యాక్టర్ నోన్ టు ఎవ్రీబడి. సో చిలకలపూడి సీతారామ రాజీవ్ సార్ నా పేరు, పూర్తి పేరు. మరి చిలకాన్ని పెడితే ఏంట్రా ఈ చిలకాన్ని? టైం బాగాలేనప్పుడు పేరు కట్ చేయాల్సి వచ్చింది. ఏది చేసినా అన్ని ఫ్లాప్ అవుతుంటే పేరు చేంజ్ చేసి చూసాను సార్, కలిసి వచ్చింది. మళ్ళీ ధైర్యం సరిపోలేదు మళ్ళీ మొత్తం పేరు వేయడానికి. ఆధార్ కార్డు లో అదే ఉంది, పాస్పోర్ట్ లో అదే ఉంది. చిలక పలికింది అని మా ఆవిడ చెప్తుంది. సంతోషం. పెళ్ళాక మన టైం మారింది సార్, మంచి టైం. వెరీ నైస్, వెరీ నైస్. అంటే కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఆయన ఏమో అక్కడ అబ్బురు వారు, ఇక్కడేమో చిలకలపూడి వారు, ఇక్కడేమో ఈదరవారు. అసలు జనరేషన్స్ టుగెదర్ వచ్చి మళ్ళీ సినిమాని రిపీట్ చేస్తున్నందుకు మాత్రం రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యువర్ యాన్సిస్టర్స్.